కీర్తనలు 95, 6, 7 వచనాలు. ఆయన నా దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. హల్లెలూయా. మనము ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిల పడదాము. హల్లెలూయా. నేటి యొక్క అంశము ఏమై ఉన్నదంటే, రండి నా మందిరములకు, నా సన్నిధిలోనికి మీరు రండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని మందిరానికి దేవుడు పిలిపించుకోవడము నిన్ను అనేది ఒక కారణం ఉన్నది. హల్లెలూయా. దేవుడు మందిరానికి ఎందుకు రమ్మని చెప్తాడు నేను? హల్లెలూయా. మందిరానికి రమ్మని ఎందుకు చెప్తూ ఉంటాడు నేను? ఇది మనకు తెలిసి ఉండాలి. అది వాక్యంలో మనము చూసుకుందాం, వాక్యంలో మనం తెలుసుకుందాం. చదువు మరొకసారి 6వ వచనం చదవండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన మనలను పాలించు దేవుడు కాబట్టి, ఆయన మన సృష్టికర్త కాబట్టి, ఆయన మందిరమునకు మనము వెళ్ళవలెను. ఈజ్ యువర్ క్రియేటర్. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన మందిరమునకు మనము వెళ్ళవలెను. నువ్వు ఏవైతే రూపురేఖలు, బుద్ధి, జ్ఞానము ఏవైతే ఇప్పుడు కలిగి ఉన్నావు చూడు, అదంతా కూడా యేసు ప్రభుల వారే నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. నీ సృష్టికర్త. హల్లెలూయా. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావు చూడు, అందును బట్టి నీ సృష్టికర్త కాబట్టి నీ ఆయన మందిరానికి వెళ్ళాలా. ఆయన మనలను పాలించే దేవుడై ఉంటున్నాడు. ఆయన మనలను ఆత్మీయంగా మేపే కాపరి అయి ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మందిరమునకు ఆసక్తితో రావలెను. హల్లెలూయా, హల్లెలూయా. నేటి యొక్క అంశం ప్రియమైన వారలారా, ఎప్పటికీ కూడా దేవుని బిడ్డలు దేవుని మందిరానికి రావడం అనేది నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు అన్ని విషయాలలో నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు. నీ ఉద్యోగం విషయంలో కానీ, నీ వ్యాపారం విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ నువ్వు నిర్లక్ష్యం చేసినా, సోమరిగా ఉన్నా, పట్టించుకోలేకున్నా పర్వాలేదు. కానీ ఏం నష్టపోవు. కానీ దేవుని మందిరానికి మాత్రం నువ్వు ఎన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు అనగా, హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త అయి ఉంటూ ఉన్నాడు కాబట్టి, మనకు ఆత్మీయంగా ఆహారము అందించే దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి, మనము దేవుని మందిరాన్ని, ఇది దేవుని మందిరం అని గుర్తించవలెను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటిగా మన మనసు హృదయంలో ఇది దేవుని మందిరము, సేవకుల మందిరం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మన మనసులో రావాలి. ఇది దేవుడు ఏర్పరిచిన మందిరమా కాదు? దేవుడు ఏర్పరిచినా కదా? హల్లెలూయా. దేవుడు ఏర్పరిచినది దేవుని మందిరమా కాదు? హల్లెలూయా. అవునా కదా? ఇది దేవుని మందిరమా? దేవుని మందిరమేనా? దేవుడు ఏర్పరచుకున్నాడా? దేవుడు ఏర్పరచుకున్న మందిరానికి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. సేవకుల వైపు కానీ, మనుషుల వైపు కానీ చూడొద్దు. నువ్వు అక్కడ చూస్తున్నట్టయితే నువ్వే నష్టపోతావు. ఇది దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అని నువ్వు గమనించి దాన్ని గణపరిస్తే లాభం చేకూర్చబడతావు. హల్లెలూయా. ఎందుకు అనగా, ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయన మందిరముకు మనము ఎడతెగకుండా, మళ్ళా చెప్తున్నా, ఎడతెగకుండా ఒక సండే రోజు వచ్చి, 2 సండేలు వచ్చి, మళ్ళీ 4 సండేలు డుమ్మాలు కొడుతూ ఉంటారు చూడు.
నువ్వు వేరే విషయాలలో ఎన్ని మళ్ళా చెప్తున్నా, ఎన్ని విషయాలలో నువ్వు డుమ్మాలు కొట్టినా, నిర్లక్ష్యంగా ఉన్నా, అవుట్డేటెడ్గా ఉన్నా పర్వాలేదు. कुछ भी नहीं होता उससे, थोड़ा लॉस हो जाते, लेकिन परमेश्वर के मंदिर को आना, परमेश्वर के मंदिर में रहकर उनकी स्तुति आराधना करना, ये आपके लिए बहुत जरूरी है. ఇది మీకోసము మీకు లాభం చేకూర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ లోపల దేవుని యొక్క ఆత్మ ఉన్నదనే విషయము మనకు అర్థమవుతుందా? తెలుసా? దేవుని యొక్క ఆత్మ మన లోపల ఉన్నదని తెలుసా? తెలుసా అమ్మా? హల్లెలూయా. ఎవరు నివసిస్తున్నారు నీ లోపల? దేవుని ఆత్మ. అది శాశ్వతమైనది, అది నిత్యము జీవించును, ఎల్లప్పుడూ జీవించును. అదే నీవు. హల్లెలూయా. అదే నీవు నిత్యము శాశ్వతంగా జీవించవలెను. జీవించదు. నువ్వు ఎప్పటికీ కూడా నశించవు. సో ఆ నివసిస్తున్న ఆ ఆత్మకు కొంచెం భోజనం కావాలా, ఆహారము కావాలా, దానికి సరి అయిన విధంగా నువ్వు పోషించుకోవాలి. నువ్వు నీ అంతలో నువ్వు పోషించుకోవాలా. ఇది చాలా అవసరం. ఇదే నిత్య, ఇదే సత్యము, ఇదే నిజము. ఇది తప్ప వేరేది ఏం లేదు. ఇంకా ప్రపంచంలో ఇది తప్ప ఏం లేదు. హల్లెలూయా. ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే నీకు అవసరము. దీన్ని నువ్వు పోషించుకోకపోతే నీ శరీరాన్ని 3 పూటల భోజనం పెట్టడం, నీట్గా ఉండడం, మంచి కనిపించడం, మంచి కాపాడుకోవడం చాలా అవసరమే. కానీ అదే శాశ్వతమైనది కాదు. నీలో ఉన్న ఆత్మను నువ్వు పోషించుకోవడం అనేదే నిత్యమై ఉన్నది, సత్యమై ఉన్నది, నీకు అవసరమై ఉన్నది. ఎందుకు? అది నిత్యము నివసించును కాబట్టి. సో నీ ఆత్మకు సరి అయినటువంటి ఆహారము నీకు ఎక్కడ లభించును, ఎక్కడ దొరుకుతుందమ్మా? మళ్ళీ చెప్తున్నా, నీలో నివసిస్తున్న ఆత్మకు ఆహారము చాలా అవసరం. ఆత్మీయ ఆహారం అంటుందని. అది నిత్యము, అది సత్యము, అది శాశ్వతమైనది, అది నీకు అవసరమై ఉన్నది. ఆ ఆహారము నీకు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావు? ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఆత్మకు ఆహారము ఏమై ఉన్నది? ఇంకో రకంగా చెప్పాలంటే నీ ఆత్మకు ఆహారం ఏంటిది? హల్లెలూయా. వాక్యం, శబ్దం. దానికి రూపురేఖలు ఉన్నాయి, దానికి ఆకారాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ శబ్దాన్ని, ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొని నీ ఆత్మలో నువ్వు నిలుపుకొని ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు, హల్లెలూయా, ఆ ప్రకారంగా నువ్వు నడవాలా. ఒక్క చోట ఉండకూడదు. నడిచినప్పుడే చిన్న పిల్లగాడు పుట్టిండు, సంకలు వేసుకొని తిరుగుతున్నావు అనుకో, అబ్బా ఎంతో ముద్దుగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో బాగున్నాడు అని ఊరికి 24 గంటలు సంకలో పెట్టుకొని తిరిగితే వాడు ఎప్పుడు నడుస్తాడు, ఎప్పుడు పెరుగుతాడు, ఎప్పుడు ఎదుగుతాడా? వాడు సంకలో పెట్టుకొని తిరిగితే ఎదుగుతాడా? ఎప్పుడు ఎదుగుతాడు? నడుస్తేనే ఎదుగుతాడు. నువ్వు నడుస్తేనే, దేవుని ఆత్మశబ్దము విని దాని ప్రకారంగా నువ్వు నడుస్తేనే ఎదుగుతావు. దాన్ని ఆత్మీయ ఎదుగుదల అంటారు. అదే సరైనది, అదే నిజము, అదే శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట యేసు ప్రభు చెప్తాడు, చూడండి దేవుని ఆత్మ ఎట్లా తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక చోట చెప్తాడు, యోహాను సువార్తలో చెప్తాడు, యేసు ప్రభు స్వయంగా చెప్తాడు. ఐ థింక్ 6:60 చదవండి, త్వరగా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇట్ ఈస్ ద స్పిరిట్ హూ గివ్స్ లైఫ్, ద ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్ అని అంటాడు. యేసు ప్రభు స్వయంగా చెప్తాడు. చదవండి.
ఇట్ ఈస్ ద స్పిరిట్ హూ గివ్స్ లైఫ్. ఆత్మనే నడిపిస్తూ ఉంటాడు, ఆత్మనే జీవింపజేస్తూ ఉంటాడు, ఆత్మనే నిత్యము శాశ్వతమైనది. అది నీవై ఉన్నావు. ఎస్, వాక్యం వచనం చెప్పాలా? చదువు. యోహాను 6వ అధ్యాయము ఎస్ 63. ఆత్మనే నీలో జీవింపజేయచ్చు ఉన్నాను. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ నీలో జీవింపజేస్తున్నా. तुम्हारे है सो तुम्हारे अंदर है सो आत्मा ही तुम्हारे को जीने दे रहा है. उसको अच्छी तरह से भोजन लगाना चाहिए, उसको अच्छी तरह से वचन लगाना चाहिए. वचन सुनने से आपको विश्वास पैदा होगा. वचन सुनने से, विश्वास पैदा होने से वो वचन के अनुसार अपन चलना 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 बहुत जरूरी है. నడవడం చాలా అవసరం. చదవండి. ఆత్మనే జీవింప చేయించు ఉన్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మనే జీవింప చేయించు ఉన్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరము జస్ట్ నిష్ప్రయోజనం, కానీ అవసరమే. శరీరంలో నువ్వు ఉన్నావు కాబట్టి, శరీరంలో నువ్వు ఉన్నావు కాబట్టి, శరీరం ఉన్నది కాబట్టి శరీరంలో నువ్వు ఉన్నావు. కానీ శరీరంలో నువ్వు ఉంటున్నా కానీ కూడా శరీరాన్ని దేవుడు ఏమని చెప్తున్నాడు? అది కేవలం ఇట్ ఈస్ టెంపరరీ థింగ్, ఇట్ ఈస్ నిష్ప్రయోజనం. అవసరమే, కానీ దానికోసం మనతో పాటుపడదు. దానికోసమే అంతగా పట్టించుకో. నీలో నివసిస్తున్న దేవుని ఆత్మలో నువ్వు ఎంత ఎదిగినావు అనే దాని గురించి పట్టింపు కలిగేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి, ఆత్మీయ ఎదుగుదల కోసం అది చేయండి అని మనం రిక్వెస్టులు చేస్తాం. తప్పు లేదు. ఆత్మీయ ఎదుగుదల కోసము సేవకుల దగ్గరికి వెళ్ళి మనం చేతులు పెట్టి ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు నీకు కృప చూపిస్తాడేమో. కానీ ప్రియమైన వారులారా, నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు ఎదుగుతావు అని అంటే వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా విని ఏం నేర్చుకున్న ప్రకారంగా నడుచుకున్నప్పుడు దెన్ యూ కెన్ ఏబుల్ టు గ్రో ఇన్ యువర్ స్పిరిట్ అండ్ దట్ ఈస్ యూ. హల్లెలూయా. అది నీవై ఉన్నావు. ఎదుగాల, నడుచుకున్నప్పుడే ఎదుగుతావు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ పరిస్థితులలో అవి సమస్యలలో ఉండొచ్చు, అప్పులలో ఉండొచ్చు, అసలు నేను భూమి మీదకి ఎందుకు వచ్చినానా, ఏం పని చేయడానికి వచ్చినా అనేటువంటి కన్ఫ్యూజన్లో కొంతమంది ఉన్నారు. అందరు కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆయనే స్వయంగా చెప్పాడు. ఆ ఏర్పాటులో నేను ఉన్నానా లేదా అనేటువంటి ఉనికి, అవగాహన చాలా అవసరమై ఉంటుంది. అవునా కదా? హల్లెలూయా. చదవండి, ఆ వాక్యం చదవండి ప్రియమైన వారి ద్వారా. 95 కీర్తనలు 95:6-7 చదవండి. సాగిలపడేదాము మనలను సృజించిన యెహోవా, మనలను సృజించిన యెహోవా సన్నిధిని వెళ్ళి మోకరించాల. మోకరించదము. తర్వాత నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల, హల్లెలూయా, నేడు మీరు ఆయన మాట అంగీకరించడము వలన మీకు ఎంతో మేలు. హల్లెలూయా. మీరు ఆయన మాట చొప్పున నడుచుకోవడం మీకు ఎంతో మేలు. హల్లెలూయా. ఆయన మాట విని దాని ప్రకారంగా నడుచుకోవడము మీకు ఎంతో మేలు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇన్ని రోజులు మనము వాక్యంలో చెప్పబడినట్టుగా
మనిషి 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున ఆయన మందిరానికి వెళ్ళి ఇళ్ళలో కూర్చొని కాదు, ఆయన మందిరానికి వెళ్ళాలా ఉందా ఆజ్ఞ? ఉన్నదా లేదా? ఆన్ ద 7th day you have to come to the house of God. 7వ దినమున దేవుని మందిరానికి రావాలి. ఇప్పటి వరకు మనము ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన ఇప్పటి వరకు మనము పోయిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు బయట ఉండి ఏమేమైతే వ్యాపారాలు, ఉద్యోగాలు, మాటలు, పనులు చేసుకుంటూ వచ్చినామో, ఎవరి మాటలు వినుకుంటా ఆయా పనులు చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చినామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతా, ఈ నెల మొత్తం ఎవరి మాటలు వినుకుంటాం, ఏమేం చేసుకుంటూ వచ్చినాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దాని వలన మీకు కలిగినది ఏమైనా ఉన్నదా? ఏమైనా లాభం చేకూర్చబడ్డారా? ఏమైనా फायदा అయిందా మీకు? उसको भी फायदा हुआ है? वो लोगों के बात ये लोगों के बात सुनते हुए वो काम करते हुए कुछ तो भी फायदा हुआ आप लोगों को? कुछ तो भी फायदा हुआ? ఏదైనా లాభం కలిగినా వినొద్దంటలే, వినాలి. అందరి మాట వినాలి, శ్రేష్టమైనది చేపట్టుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పటి వరకు మీరు బయట ఉండి ఏమేమైతే వినుకుంటూ వచ్చినారో, ఈరోజు నేడు నా మాట మీరు వినిన ఎడల మీకు ఎంతో మేలు. హల్లెలూయా. ఆలస్యమైనా పర్వాలేదు. హల్లెలూయా. ఈ రోజు నుండైనా మనము మెల్లగా మొదలు పెడదాము. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ పరిస్థితులలో? హల్లెలూయా. ఈ నా పరిస్థితులలో దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఎలా నడిపించాలనుకుంటున్నాడు అనే విషయము నువ్వు విని నడుచుకోవడము నీకెంతో మేలు. హల్లెలూయా. ఇన్ని రోజులు ఏమేమో చేసుకుంటూ వచ్చినాం, తప్పు కాదు, వినాలి. కానీ ఈ రోజు నుండైనా దేవుని వాక్యము, దేవుని మాట ఏం చెప్తున్నాడు, నిన్ను నువ్వు నిదానించుకొని దేవుని మాట వింటే ఎంతో మేలు. హల్లెలూయా. 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 కాబట్టి ఆయన మందిరానికి వచ్చి నమస్కారము చేసి సాగిలపడి ఆయన మాట వినడం మీకు ఎంతో మేలు. హల్లెలూయా. ఎంతో మేలు ఆయన చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం చివరి తీయాల్సిన అవసరం లేదు. 28వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఇది చాలా ముఖ్యమైనది, నా యొద్దకు రండి. కమ్ ఆన్ టు మీ. దేవుడు పిలుస్తున్నాడమ్మా. కమ్ ఆన్ టు మీ. నా దగ్గరికి రమ్ము, నా యొద్ద కూర్చోండి, నా మాట జాగ్రత్తగా విని గైకొనుము. వినుము. ఫస్ట్ నా ఏం చెప్తున్నాడు దేవుడు, ఫస్ట్ అది విను. ఫస్ట్ నువ్వు దేవుని కోసం నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఆర్భాటము అది చేస్తా, పక్కన పెట్టేసి అవన్నీ. ఫస్ట్ దేవుడు నీకు ఏం చెప్తున్నాడో అది నువ్వు విను. హల్లెలూయా. ఈ నా పరిస్థితులలో దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది విను. సమస్త జనులారా అంటున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28, మత్తయి 11:28 వచనాలు, లాస్ట్ వచనాలు. ఏమంటున్నాడు? సమస్త జనులారా చాలు. సమస్త జనులారా అంటున్నాడు. ఆయన ఎబిలిటీ చూసుకోండి. కొంతమంది ప్రాంతంలో ఉన్న వాళ్ళారా, కొంత చిన్న గుంపు మందలారా రండి అంటున్నాడా? ఏమంటున్నాడు? సమస్త. ఈ మాట ఎవరనగలుగుతారు? సమస్త రండిగా చూసుకుందాం. ఎంతమంది చూసుకుంటున్నావు నీ కెపాసిటీని బట్టి?
మా అంటే 10 మందిని, 15 మందిని, 20 మందిని, 100 మందిని చూసుకుంటాం. నీ కెపాసిటీని బట్టి. నీ కెపాసిటీ అంతే, మనుషుల కెపాసిటీ అంతే. అవునా? ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన ఎబిలిటీ చూసుకో, ఆయన కెపాసిటీ చూసుకో, అర్థం చేసుకో. ఈజ్ యువర్ క్రియేటర్ అని తెలుసుకో. ఆయన నీ సృష్టికర్త కాబట్టి సమస్త జనులారా నా దగ్గరికి రండి. ఫస్ట్ హల్లెలూయా, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, వినండి. ఫస్ట్ నా మాట మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీకేం కలుగుతుంది? మొదటిగా నెమ్మది కలుగును, మేలు కలుగును. మీ పరిగెడుతున్నటువంటి జీవితాలకు కాస్తంతగా పరిపూర్ణమైనటువంటి ఊరట దొరుకును. హల్లెలూయా, ఊరట దొరుకుతుంది. సమాధానపరచబడతావు, నెమ్మదిగా ఉంటావు, తృప్తిగా ఉంటావు. సమస్యలు పక్కకు వచ్చి ఊడిపడిన నీ మనసులో, నీ హృదయంలో దేవుడిచ్చే నెమ్మది, ఆనందము నివసిస్తుంది. ఎప్పుడు? హల్లెలూయా, ఎప్పుడు? ఆ మాట చదవండి, కంప్లీట్గా చదవండి. ఏమంటున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి. వస్తే చాలు. ఏమిస్తా అంటాడు? నేను మీకు. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఒకసారి ఆలోచించుకో, ఒక నిమిషం తీసుకొని. నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు? కళ్ళు మూసుకో, నీకు తెలుస్తుంది. దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం పాకులాడుతున్నావు? దేనికోసం ఇది చేసుకుంటున్నావు? హల్లెలూయా, దేనికోసమో ఒక దానికోసం అయితే నువ్వు పాటు పడుతున్నావా లేదా? దొరికిన తర్వాత నువ్వు దేనికోసం అయితే ప్రయాసపడుతున్నావో, దేనికోసం అయితే నువ్వు ఆకాంక్షిస్తున్నావో, దేనికోసం అయితే నువ్వు కోరుకుంటున్నావో, అది నీకు లభించినప్పుడు నీకు ఏం కలుగుతుంది? హల్లెలూయా, అమ్మయ్యా నేను అనుకున్నాను నాకు దొరికినదని ఏమవుతుంది? నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. నువ్వు ఏమైతే కావాలని ఇప్పుడు కోరుకుంటున్నావో అది నీకు దొరికినప్పుడు వెంటనే నువ్వేమంటావు? నెమ్మది కలుగుతుంది. అమ్మయ్య, హల్లెలూయా, నెమ్మది కలుగుతుంది, ఊరట కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. అవునా కదా? అవునా కదా? అప్పుడు ఏమంటున్నాడు యేసుప్రభు ఇక్కడ? నేను మీకు నా యొద్దకు వస్తే, నా యొద్దకు వచ్చినప్పుడు నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు పెట్టినటువంటి విధి విధానాలలో నువ్వు రావాలి, మనం ఉండాలా. మనం పెట్టిన పద్ధతిలో నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను, నేను చేస్తానంటే నీకు నెమ్మది కలగదు, నీకు విశ్రాంతి కలగదు, నీకు మేలు కలగదు. హల్లెలూయా, కలుగుతుందా? ఇన్ని రోజుల నుండి మనం ప్రయాసపడుకుంటూ అది ఇది చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నీ మనసుకు కానీ నీ హృదయానికి కానీ ఎప్పుడైనా నెమ్మది కలిగినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? దొరికితే ధన్యులు, దొరికి ఉన్నట్టయితే ధన్యులు. దొరకకపోతే ఈ రోజు నుండి అయినా మనము దేవుడు పెట్టిన విధి విధానాలలో మనము దేవుని దగ్గరికి వెళ్ళవలెను. అప్పుడు మనకు విశ్రాంతి దొరుకును, అప్పుడు మనకు నెమ్మది కలుగును, అప్పుడు మనకు ఎంతో మేలు కలుగును. హల్లెలూయా. ఆ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 26, 27 అనుకుంటాను. చదవండి ఒకసారి. ఇవన్నీ నేను చదువుకొని పెట్టుకోవాలా? 25 నుండి చదవండి. 10వ అధ్యాయం 25 నుండి చదివి మనం చదువుకొని ముగించుకుందాం. వాడు ఆయన పాపియో కాదో. యోహాను సువార్త 10వ అధ్యాయం. అందుకు యేసు 25 నుండి చదవండి అమ్మా. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రిని అందుకు యేసు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు
మీతో చెప్పి తిని గాని మీతో చెప్పి తిని. పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు, సద్దుకీయులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఈ సందర్భం అర్థం చేసుకోవాలా. ఈ మీతో సందర్భం ఏంటంటే పరిసయ్యులు సద్దుకీయులు ఎవరు చెప్పండి? దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును నిష్ఠగా పాటిస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే పరిసయ్యులు, సద్దుకీయులు, వీళ్ళు పరిచారకులు, వీళ్ళందరూ కూడా ఎంత గొప్ప వ్యక్తులు అంటే బైబిల్ని మొత్తం కంఠస్థ చేసినటువంటి వ్యక్తులు, బైబిల్ని మొత్తం మనసు హృదయంలో నింపుకున్నటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రం మొత్తం నింపుకున్నటువంటి వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు చూడు. వాళ్ళనే అట్లా అంటున్నాడు. నిన్ను నన్ను ఏమనాలి? ఒకసారి చదవండి. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని, వాళ్ళతో అంటున్నాడు మీతో చెప్పి తిని గాని. వాళ్ళకే అంటున్నాడు, అంత ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళనే అంటున్నాడు. మీతో చెప్పినా కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అయితే మీరు, అదే సందర్భమా? చదవండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నా మాట నమ్మరు. కొంతమంది ఉంటారు, నామకే వస్తే దేవుని పేరు పెట్టుకొని బతికేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళ యేసుప్రభు అంటుండా, నేనంటున్నా? ఎవరిని అంటున్నాడు? యేసుప్రభు శాస్త్రులను, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని పట్టుకొని తిడుతున్నాడు. మీరు నా స్వరమును వినరు, మీరు నా గొర్రెలే కాదంటున్నాడు. బైబిల్లో ఒక అధ్యాయము ధ్యానించుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు ఏదైనా వచ్చా? ఇప్పటికి ఏదైనా 2 లైన్లు వచ్చా? 2 లైన్లు వచ్చా? బైబిల్ మీద 2 వచన బోల్నే को వచ్చా అమ్మా? ఒక 5 లైన్లు వచ్చా మీకు? 5 లైన్లు నీ మైండ్లో ఒక అధ్యాయం పెట్టుకుందాం. అంత జ్ఞానం కలిగి ఉన్న మనకు, నీకు కనీసం ఒక 5 లైన్లు కానీ ఒక అధ్యాయం కానీ నీ మైండ్లో పెట్టుకొని వింటే నువ్వు ఎంతో గొప్పగా ఫీల్ అవుతావు. అబ్బా, దేవుని వాక్యం నాలో కొంచెమన్నా ఉన్నదే ఫీల్ అవుతావా లేదా? ఫీల్ కావాల్సిందే, గొప్ప విషయం అది. దేవుని వాక్యాలను నా మనసులో, హృదయంలో కొంచెమైనా పెట్టుకొని ఉన్నాని నువ్వు గర్వంగా ఫీల్ కావాల్సిందే, తప్పేం లేదు. కానీ ధర్మశాస్త్రం అంతా కూడా వాళ్ళ మనసులో, హృదయంలో నింపుకొని ఉన్నటువంటి పరిచయాలను పట్టుకొని, శాస్త్రులను పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? మీరు నా మాట వినరు కాబట్టి మీరు నా మందలో, నా మనుషులు కాదు, నా గొర్రెలు కాదంటున్నాడు. నా గొర్రెల్లో చేరిన వాళ్ళు కాదు మీరు. ఎంత భయంకరమైన మాట ఇది! ఒక అధ్యాయము 5 లైన్లు నీ మైండ్, హృదయంలో పెట్టుకుంటేనే నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళు ధర్మశాస్త్రం మొత్తము నరాలలో ఎక్కించుకొని కూర్చున్నారు. వాళ్ళని పట్టుకొని తిడుతున్నాడు. నిన్ను నన్ను ఏమని తిట్టాలి? ఇంకా ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళనే పట్టుకొని ఉతికారేస్తున్నాడు యేసు ప్రభు. మీరు నా గొర్రెలు కాదంటున్నారు, మీరు నా మందకు చెందిన వాళ్ళే కాదంటున్నారు. ఎందుకు? నా మాట వినరు మీరు. నా మాటకు మీ హృదయంలో చోటు లేదు కాబట్టి మీరు ఎవరు నాకు తెలియదు అంటున్నాడు. అంత తెలిసిన వాళ్ళని పట్టుకొని నిన్నేమనాలి, నన్నేమనాలి? ఏ లిస్టులోకి వస్తాం మనం? వస్తామా? అసలు వస్తామా? ప్రియమైన వారలారా, చాలా ముఖ్యమైన విషయం అంటూనే యేసుప్రభు కింద వచనాలలో ఏమంటున్నాడు చూడండి, చదవండి. నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. నా స్వరము విన్న గొర్రెలు నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. గనుక అన్ని
అని ఎన్నటికి అవి ఎన్నటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికి కూడా నశించవు. హల్లెలూయా. ఈ మాట చాలా ముఖ్యమైనది. అవి నశించవు. ఇవి దేవుని మాట విని దాని ప్రకారంగా నడుచుకుంటున్న గొర్రెలు, వ్యక్తులు అవి నశించవు, ఎన్నటికీ నశించవు. నశించిపోతున్నావు నువ్వు నేను అని అంటే ఆ మాట ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం కాబట్టి, ఆ బాటలో మనం లేము కాబట్టి మనంతలో మనమే నశించిపోతున్నాం. నా స్వరమును విని నడుచుకున్నటువంటి వాళ్ళు ఎన్నటికీ వాళ్ళు నశించారమ్మా. ఇంకోటి చెప్పాలా, వాళ్ళు పాపం చేయరు, ఇంకా అక్రమాలలో ఉండరు వాళ్ళు. ఎవరు? ఆయన స్వరమును విని వెంబడించినట్టు. యేసు ప్రభువుని గుర్తుపట్టడము చాలా గొప్ప విషయం కాదు. ఇప్పుడు యేసు ప్రభు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసా కదా? ప్రతి మనిషికి యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా? తెలుసు కదా. కానీ యేసు ప్రభు అందరినీ గుర్తుపట్టగలుగుతాడా? ఇది నా గొర్రెలని చెప్పగలుగు. నీ కోసం సాక్ష్యం చెప్పడం అనేది, నా గొర్రెలను నేను ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరం వినును, గొర్రెలను గుర్తెరుగు. అంటే యేసు ప్రభు నేను గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి ఇప్పుడు మన సీఎం ఉన్నాడు, అందరు గుర్తుపడతారు, చీఫ్ మినిస్టర్. కానీ ఆయన నిన్ను గుర్తుపడతాడా? ఆయన నిన్ను గుర్తుపడతాడా అమ్మా? గుర్తుపడతాడా? ఎందుకు? నువ్వు ఆయన రాష్ట్రానికి చెందిన వ్యక్తివి కదా, నువ్వు ఓటేస్తేనే కదా ఆయన సీఎం అయ్యి. నిన్ను గుర్తుపడతాడా? నిన్ను ఆయన గుర్తుపట్టాలంటే ఆయన చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తే ఆ స్నేహితులు ఆయన దగ్గరికి రీచ్ అవుతుంది. అవునా కదా? ఉదాహరణగా చెప్తున్నా. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరమును వినును, మరియు నేను వాటిని గుర్తెరుగుదును. నన్ను వెంబడిస్తాయి, అవి నేను చెప్పినట్టుగా నడుచుకుంటాయి. కానీ మీరు కాదు. ఎవరిని పట్టుకున్నట్టు? బైబిల్ మొత్తం తెలిసిన వాళ్ళని పట్టుకునే, మీరు నాకు మందకు చెందిన వాళ్ళు కాదు అంటున్నాడు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, వాళ్ళనే అంత మాట అన్నాడంటే మనకు అసలు ఆ మాట కూడా అంటాడో లేదో తెలియదు. అక్రమము చేయు వారులారా, మీరెవరో నా దగ్గర నాకు తెలియదని పరలోకంలో నిలబడి గేటు బయట ఉన్న వాళ్లకు చెప్తూ ఉన్నాడు. స్వరమే వినబడుతుంది. యేసుప్రభు ముఖం కనిపిస్తలేదాడ. మంచిగా పరిశీలిస్తే మీరు ఆ అధ్యాయం, ఆ ఉపమానం చదివితే, గేటు లోపల యేసుప్రభు ఉన్నాడు, గేటు బయట అద్భుతాలు చేసేటోళ్ళు, వాక్య పరిచర్య చేసే సేవకులే ఉన్నారు. ఈ భూమి మీద ఉండే గొప్ప సేవ చేసిన గొప్ప సేవకులే ఉన్నారు. ప్రభువా, మేము ఎవరో తెలియదా నీకు? మేము నీకోసం ఇంత చేసిన చూడు భూమి మీద ఉన్నప్పుడు. మేమెవరో తెలియదా ప్రభువా నీకు? నీ పేరు మీద అగ్నిని కురిపించినాము, నీ పేరు మీద ఇంత మందికి సువార్త చెప్పినాము, నీ పేరు మీద సంఘం కట్టించినాము, నీ పేరు మీద ఇన్ని దానాలు చేసినాము. మేమెవరో తెలియదా నీకు అని మొత్తుకుంటారు. వాక్యంలో ఉంది అది, నేను మొత్తుకోవడం లేదది, నేను మీకు ఎక్స్ప్రెషన్ చేసి చూపిస్తున్నా అని అన్నప్పుడు, అరే మీరా అని తలుపు తెరిచిండా? వాళ్ళ ముఖం కూడా చూడలే. ఏమన్నాడు? కానీ వాయిస్ పంపించిండు, స్వరమే ఆయన మాటనే చెప్పిండు. అక్రమము చేయు వారులారా, గెట్ అవుట్. మళ్ళీ ఇన్ని అద్భుతాలు, ఇంత గొప్ప సేవ చేసిన వాళ్ళని పట్టుకొని దేవుడు ఎందుకు అట్లా అంటున్నాడు? ఆయన మాట వినేవాళ్ళు. పోయి ఆ ఏరియాలో సేవ చేయమని దేవుడు ఏర్పరచుకుంటే ఆ ఏరియాలో నువ్వు సేవ చేయలే. ఆయన మాట వినేవాళ్ళు. ఉదాహరణకు నీకు ఒక పల్లెటూరులో వెళ్ళి దేవుని సేవ చేయమని నీకు వరాలు ఇస్తా నేను. హల్లెలూయా. సేవ చేయడం అంటే ఉట్టిదేనా అమ్మ? కొన్ని వరాలు ఇస్తేనే కదా, ఒక దర్శనం ఇస్తేనే కదా,
కొంచెం అభిషేకం ఇస్తేనే కదా ఆ వ్యక్తి వెళ్ళి సేవ చేస్తాడు. అక్కడ ఆ వరాలను ఇచ్చి దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తాడంటే ఒక ప్రాంతాన్ని ఒక కొంతమంది ప్రజలని ఇచ్చి బిడ్డ అక్కడికి వెళ్ళి వర్ధన్నపేటకు వెళ్ళి, ఉదాహరణకు వర్ధన్నపేటకు వెళ్ళి, అది చాలా ఘన జంగల్ ఏరియా, ఆడ కొన్ని గృహాలే ఉన్నాయి, కొన్ని కుటుంబాలే ఉన్నాయి, నీకు వరములను ఇచ్చిన, నేను ఏర్పరచుకున్నా, కాపరిగా పెట్టిన, నువ్వు వర్ధన్నపేటలో వెళ్ళి సేవ చేయమని దేవుడు నీకు చెప్తే విన్నావు ఆ మాట, అర్థమైంది. వర్ధన్నపేటకు వెళ్ళినావు, నువ్వు ఆ పల్లెటూరుకి వెళ్ళినావు, అది ఒడ్డరుల బస్తీ అంట, వర్ధన్నపేటలో ఒడ్డరుల బస్తీ, ఇంకా ఆ ఏరియాలో వెళ్ళి ఒడ్డరి ఏదో అందులో వెళ్ళి నువ్వు నా సేవ చేయనంటే అక్కడికి వెళ్ళాడు, వాళ్ళని చూసాడు. ఉదాహరణకి చూసినప్పుడు వినోళ్ళని ప్రజలుగా ఉన్నారు. అరే గిట్లంటి ప్రజల మధ్యలో నేను ఎట్లా చేయాలా, నాకు ఇచ్చిన వరాలను ఇట్లాంటి వాళ్ళ కోసం కాదు నేను వాడుకోవాల్సింది. ఇట్లాంటి వాళ్ళ కోసము నేనేం బతుకుతా, నేనేం చేస్తా, నేను ఎట్లా బతకాలి, నా భార్య పిల్లలు ఎట్లా బతకాలి, నా కుటుంబం ఎట్లా బతకాలి అని నాకు ఇచ్చిన వరాలను నేను హైదరాబాద్ సికింద్రాబాద్ వైఎంసీలో ఒక పెద్ద బ్యానర్ కట్టి కొంతమందిని పిలిచి ఆడ మీటింగ్ పెట్టినా అనుకో, హైదరాబాద్ సికింద్రాబాద్ వైఎంసీలో పెట్టి అక్కడ నాకు దేవుడు ఇచ్చిన వరాలను నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటే అక్కడ సేవ అవుతుందా కాదా? అవుతుంది. ఎందుకు అవుతుంది? దేవుడు ఒకసారి నీకు ఒక వరం ఇచ్చిండంటే హి విల్ నాట్ టేక్ బ్యాక్. నీలో గొప్పతనం కాదు అది. ఎందుకు సేవ అక్కడ అవుతుంది అని అంటే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏదైతే ఉన్నా చూడు, ఆ వరములో ఉండే శక్తి అట్లాంటిది. అర్థమవుతుందా? నువ్వు ఇట్లా చేయి పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది. ఆ వరం దేవుడు నీకు ఇచ్చేసాడు. ఉదాహరణకి ఆ వరాన్ని నువ్వు వెళ్ళి మారుమూల ప్రజల మధ్యలో నువ్వు వాడబడాలి బిడ్డ అని అంటే, నేను వాళ్ళ పేద వాళ్ళ దగ్గర వెళ్ళి నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు నాకు కానుకయ్యారు, రూపాయి లాభం ఉండదు, నాకు భోజనం పెట్టారు. నేను వీళ్ళ మధ్యలో చేస్తే నాకు ఏం లాభము? నేను సికింద్రాబాద్ వైఎంసీలో వెళ్ళి ఆ కోటీశ్వర్ల దగ్గర, ప్రజల దగ్గర, ఆ క్రైస్తవుల దగ్గర వెళ్ళి చేయి పెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం అవుతుందా కాదా? అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వరములో ఉన్న ప్రత్యేకత అది. నువ్వు ఎవరి మీద చేయి పెట్టినా అద్భుతం అవుతుంది. అరే నేను చేయి పెట్టగానే అద్భుతం అయిపోయింది కదా, నన్ను దేవుడు వాడుకుంటుండు. గొర్రెలు కూడా అట్లనే ఉన్నాయి, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ప్రియమైన వారులారా, అక్కడ అట్లాంటి ప్లేసెస్లో అట్లాంటి ప్రజల మధ్యలో దేవుడు చెప్పని చోట వెళ్ళి వాళ్ళు సేవ చేసుకుంటూ గొప్ప సేవనే చేసిండ్రు. మళ్ళా గొప్ప సేవనే చేసిండ్రు, గొప్ప సేవలనే చేసిండ్రు వాళ్ళు. కానీ దేవుడు ఊరుకుంటున్నాడు. నేను చెప్పిన ప్లేస్లో వెళ్ళి చేస్తున్నావా? అట్లాంటి వాళ్ళకి అది, అందరికీ కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? గొప్ప సేవలే చేసిండ్రు, కానీ నేను చెప్పిన ప్రజల దగ్గరికి వెళ్ళినావా బిడ్డ? హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్కు వెళ్ళమని చెప్పిన, ముస్లింస్ల మధ్యలో సేవ చేయమని చెప్పిన, పల్లెటూరులో పాపరుల దగ్గరికి వెళ్ళి సేవ చేయమని చెప్పిన, నువ్వు అక్కడికి వెళ్ళినావా? మంచి హైఫై సొసైటీని చూసుకొని నీ వరాలను వాడుకొని గొప్ప సేవకుడి లాగా నువ్వు తెర మీద కనిపిస్తున్నావా? వాడుకో, వెళ్ళు. లాస్ట్కి వచ్చేసరికి అక్రమము చేయువారులారా అనే లిస్టులో నువ్వు నేను ఉంటే నీ ఆత్మను నువ్వు కోల్పోయిన వ్యక్తి అవుతావు. ఏం చెప్తున్నా ప్రియమైన వాళ్ళారా? రెండే విషయాలు. మనం లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుడు చెప్పిన పద్ధతిలో మనం రావాలి. దేవుడు పెట్టిన పద్ధతి మందిరం ఇచ్చిండు, అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుటయందు. ఇందులో నుండి ఎవరెవరైతే తప్పిపోతారో అక్రమమైనటువంటి వారి లిస్టులో చేరుతారు. ప్రియమైన వాళ్ళారా, మరలా చెప్తున్నా, దేవుని మందిరమునకు రండి. ఇది దేవుని మందిరము, ప్రసన్న మందిరం కాదు. ఇది మా అక్క సంఘమే కదా అనుకున్న వాళ్ళు భ్రమపడుతున్నారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది దేవుని మందిరం అని గుర్తించిన వాళ్ళు